ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఒక్కసారి ఆ విమర్శల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మున్సిపాలిటీ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా పోయింది. 116 మున్సిపాలిటీలో 100 మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడుతుంది అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజలకు ఎందుకు రావడం లేదు? ప్రజల సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు తీయడం లేదు? చెప్పుకోవడం సిగ్గుండాలి కాస్త. ఈరోజు తన హోదాకి మించిన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. మీ లేక కేసీఆర్ గారు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా. నీ లేక ఎప్పుడు వేరే సలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసం మీకు పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజల్ని, అందరు కూడా ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా కవులని, కళాకారులని అందరూ కూడా అన్ని పార్టీల వారిని కూడా తాటిపైకి తీసుకొచ్చి 13 సంవత్సరాలు నిర్విరామంగా ఉద్యమం చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారని చెప్పి పదే పదే అన్నావు. నువ్వు కాదా కడియం శ్రీహరి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా? దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మర్చిపోయినావా కడియం శ్రీహరి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ జాతిపిత బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వారికి కూడా గుండెలో పెట్టుకుని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే సంగతి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నాను. ఎస్, బరాబర్ ఈ తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ గారు వెంబడే ఉంటది. ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు ఓటలు మామూలే. అధికారం ఉంటది, పోతది. నీ లేక అధికారం ఉంటే లేక లేకుంటే ఒకవేళ మాట్లాడే నాయకుడు కేసీఆర్ గారు కాదు అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకో కడియం శ్రీహరి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.